హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాము టెక్నికల్ అండ్ ట్రిక్స్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనము యూఏఎన్ నెంబర్ను ఎలా తెలుసుకోవాలో తెలుసుకుందాము. సో ఎవరైతే పిఎఫ్ని కలిగి ఉంటారో అటువంటి వారందరికీ కూడా యూఏఎన్ నెంబర్ అయితే తప్పనిసరి. సో మా ఫ్రెండ్ ఒక అతను 1 ఇయర్ నుండి ఒక కంపెనీలో అయితే జాబ్ చేస్తున్నాడు. అయితే అతనికి ఇప్పటి వరకు కూడా కంపెనీ వాళ్ళు యూఏఎన్ నెంబర్ని అయితే ఇవ్వలేదు. సో ప్రతి నెల కూడా అతని శాలరీ నుండి పిఎఫ్కి అమౌంట్ అయితే డిడక్ట్ అవుతుంది. కానీ ఎన్నిసార్లు వాళ్ళ మేనేజర్ని రిక్వెస్ట్ చేసినా కానీ అదిగో ఇదిగో అని చెప్తున్నారు తప్ప అతని యూఏఎన్ నెంబర్ అయితే ఇవ్వలేదు. సో చివరిగా అతను నన్నైతే కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అతనికి డీటెయిల్స్ తీసుకొని అతని యూఏఎన్ నెంబర్ అయితే తెలియజేయడం అయితే జరిగింది. సో మీరు కూడా ఇటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా లేదా మీరు కూడా మీ యొక్క యూఏఎన్ నెంబర్ని మర్చిపోయినా నేను చూపించే ఈ ప్రాసెస్ ద్వారా కేవలం ఒకే ఒక్క నిమిషంలో మీ యొక్క యూఏఎన్ నెంబర్ అయితే తెలుసుకోవచ్చు. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనము ఈ పేజీని అయితే ఓపెన్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన లింక్ను మీకు కింద ఉన్న డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. సో అక్కడ నుండి క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా ఈ పేజీకి అయితే రావడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు, మనకి ఇది ఈపీఎఫ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు నో యువర్ యూఏఎన్ అని అయితే ఉంది మనకి. సో దాని కిందనే మనకి మొబైల్ నెంబర్ క్యాప్చా కూడా ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది. సో ఈ రెండు డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర మీరు ఏదైతే కంపెనీకి ప్రొవైడ్ చేశారో లేదా మీ యొక్క పిఎఫ్కి ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకున్నారో సో ఆ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్నాక కింద క్యాప్చా కోడ్ అయితే అడుగుతుంది. సో అది ఎంటర్ చేసుకున్నాక మనకి కిందన రిక్వెస్ట్ ఓటీపీ అయితే ఉంటుంది. సో దాని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అలర్ట్ అని చెప్పి ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ అని అయితే మనకైతే మొబైల్ నెంబర్కి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఓకే చేసుకొని మీకు ఏదైతే మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చిందో ఆ యొక్క ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ చేసుకోవాలి. సో ఓటీపీని ఎంటర్ చేసుకున్నాక మనకి కింద క్యాప్చా కోడ్ మళ్ళీ అయితే అడుగుతుంది. సో ఈ క్యాప్చా కోడ్ని మళ్ళీ అయితే ఎంటర్ చేసుకోవాలి. సో ఎంటర్ చేసుకున్నాక కింద వ్యాలిడేట్ ఓటీపీ అయితే ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మనకి ఓటీపీ వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అనేది ఈ విధంగా పాపప్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఓకే చేసుకున్నాక మనకి ఇక్కడ నేము, అలానే డేట్ ఆఫ్ బర్త్, అలానే సెలెక్ట్ ఎనీ వన్ ప్రూఫ్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఆధారు, పాను, మెంబర్ ఐడి. సో వీటిలో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని కింద ఐడి అయితే మనం ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసుకున్నాక కింద క్యాప్చా కోడ్ అయితే అడుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేది మీరు ఏదైతే కంపెనీకి ప్రొవైడ్ చేస్తారో లేదా మీ యొక్క పిఎఫ్లో మీరు ఇచ్చి ఉంటారో సో ఆ యొక్క డీటెయిల్స్ అయితే ఇవైతే మ్యాచ్ అవ్వాలి. సో అలా మ్యాచ్ అయితేనే మీకైతే మీ యొక్క యూఏఎన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఆ యొక్క డీటెయిల్స్ని అయితే నేనైతే ఇవ్వడం జరిగింది. సో ఇచ్చినాక మనకి కిందన మనకి షో మై యూఏఎన్ అని ఉంది కదా. సో ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి పాపప్ వచ్చి ఇక్కడ యువర్ యూఏఎన్ నెంబర్ ఈజ్ ఆర్ అని చెప్పి మనకి కింద మన యొక్క యూఏఎన్ నెంబర్ అయితే మనకైతే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మన యొక్క యూఏఎన్ నెంబర్ అయితే ఈ ప్రాసెస్ ద్వారా అయితే మనం అయితే సింపుల్గా అయితే తెలుసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.